మాయమైపోయిండమ్మా మన అందెశ్రీ గారు, నేడు మన మధ్యన లేడమ్మా మన అందెశ్రీ గారు. నూటికో కోటికో ఒక్కడై పుట్టిండు, నూటికో కోటికో ఒక్కడై పుట్టిండు, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత మాయమైపోయిండమ్మా మన అందెశ్రీ గారు. మచ్చుకైనా లేడు చూడు మన అందెశ్రీ గారు. తెలంగాణ రాష్ట్ర వాగ్గేయకారులు, కవి గాయకులు, తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేయడంలో తన వంతు తన జీవితాన్ని మొత్తం దారదత్తం చేసి త్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసినటువంటి గొప్ప మహనీయులు అందెశ్రీ గారు ఈరోజు మన మధ్య నుండి తిరిగిలాని లోకాలకు వెళ్ళిపోవడం అత్యంత బాధాకరం. నిజంగా చెప్పాలంటే అందెశ్రీ గారు తన జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్ర స్వప్నం కోసం త్యాగం చేసి చిన్న సాదాసీదారణమైనటువంటి జీవితాన్ని గడిపినట్టు ఒక గొప్ప త్యాగి. మనం చూస్తాం చిన్న చిన్న వాళ్ళే కూడా ఈరోజు సర్వ సుఖాలను అనుభవిస్తారు, అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాలని గడుపుతారు. కానీ ఇంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించి ఎన్నో చరిత్రలో నిలిచిపోయేటటువంటి పాటలు రాసినా కానీ ఈరోజు కూడా ఒక కారు కూడా లేకుండా చిన్న జీవితం గడిపినటువంటి ఒక గొప్ప వ్యక్తి అందెశ్రీ గారు అని చెప్పొచ్చు. ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో గేయాలను అందించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గేయంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించినటువంటి పాటను కూడా అందెశ్రీ గారు రాసిందంటే ఎంత గొప్ప వ్యక్తో మీరు ఆలోచన చేయండి. నిజంగా చెప్పాలంటే అందెశ్రీ గారి కవిత్వంలో నిజమైనటువంటి తెలంగాణ యాస భాష, తెలంగాణ అస్తిత్వం ఉట్టిపడే విధంగా ఉంటుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే, రాచకొండ ఏలుబడిగా రంజిల్లిన రేచెర్ల సర్వజ్ఞ సింగభూ పాలుని బంగారు భూమి, వాణి నారాణి అంటూ నినదిల్చిన కవికుల రవి, పిల్లల మర్రి పినవీర భద్రుడు మారో రుద్రుడు, జై తెలంగాణ జై జై తెలంగాణ. సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ, ఊరూరా పాటలైన మీరసాబు వీరగాథ, దండు నడిపే పాలమూరు పండుగల్ల సాయన్న, జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లిని తడుపంగా, పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలే, జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇంత గొప్పటి తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అందించినటువంటి అందెశ్రీ గారిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది పెద్దలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి వాళ్ళు మాత్రం వేల కోట్ల ఆస్తుల్ని సంపాదించుకొని నిజాం నవాబును కూడా తలదన్నేటటువంటి సిరి సంపదలు భోగాలను అనుభవించిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి
అందశ్రీ కావచ్చు, గద్దరన్న కావచ్చు, కొన్ని వందల మంది కవులు కళాకారులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు కూడా అందశ్రీ గారు ఒక చిన్న పూరి గుడిసె లాంటి నివాసంలో ఉంటున్నాడంటే ఎంత బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క జీవితాన్ని, ఆయన చేస్తున్నటువంటి త్యాగాన్ని, ఆయన గడుపుతున్నటువంటి ఒక సాదాసీదా జీవితాన్ని చూసి చెలించిపోయి ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1 కోటి నజరానతో పాటు ఆయనకు కొంత స్థలాన్ని కూడా కేటాయించడంతో ఆయన ఒక మంచి జీవితాన్ని గడపాలని చెప్పి గట్కేసర్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1 కోటి ఒక నివాసాన్ని కూడా G+2లో ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన నివాసం పూర్తిగా కన్నా ముందే మన నుండి ఈరోజు ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం మాత్రం అత్యంత బాధాకరం. నిజంగా చెప్పాలంటే ఎన్నో గొప్పనైనటువంటి పాటలు రాసిండు ఆయన. నిజంగా చెప్పాలంటే కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, పాదికే ఇది పాదురా, కాదంటే ఏదీ లేదురా, జాతి గుండెలో జీవనదముల జాలువారే జానపదములు, గ్రామమును కాపాడ వెలసిరి గ్రామ దేవతలెందరో, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, పాదికే ఇది పాదురా, కాదంటే ఏదీ లేదురా, కన్న తల్లిని పరశురాముడు కాడి కష్టాలెన్నో బెట్ట, ఇంటికి పోయిననుక పాడమని కన్నీరు బెట్ట, ఎల్లరూ కాదంటే మాదిగా ఇంటిలొందల్లోన దాగి, సబ్బండ జాతులు కొలువ పల్లెన ఉల్లమున ఎల్లమ్మ బుట్టే, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, పాదికే ఇది పాదురా, కాదంటే ఏదీ లేదురా, భాష మీద దాడి చేస్తిరి, బ్రతుకు మీద దాడి చేస్తిరి, భరత జాతిని తరతరాలుగా బహువిధాల బాధ పెడతిరి. ఇట్లా ఎన్నో గొప్ప సాహిత్యం కలిగినటువంటి ఒక వాగ్గేయకారుడు ఈరోజు మన నుండి విడిపోవడం మాత్రం చాలా బాధాకరం. ఒక్కటే కాదు, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే కాలం, గెలుపు పొందే వరకు అదుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఓడిపోవద్దు, బాధపడొద్దు, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే కాలం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు కొరకే బ్రతుకు. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జన్మంటూ ఉంటే చూడమ్మో, తల్లి నీ కడుపున బుడతా మాయమ్మ, తల్లి నీ కడుపున బుడతా మాయమ్మ. ఇట్లా ఎన్నో గొప్పనైనటువంటి పాటలు రాసినటువంటి అందశ్రీ గారు మన మధ్య లేకపోవడం తీరని లోటుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి కళలు సాకారమైతాయని వాళ్ళు ఎన్నో కళలు కానీ తెలంగాణ రాష్ట్ర ఫలాలను కూడా వాళ్ళు అందుకోకుండా మన నుండి దూరం కావడం, అందశ్రీ గారు కావచ్చు, గత సంవత్సరం మరణించినటువంటి గద్దరన్నలు కావచ్చు, వీళ్ళు తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ ఈ భూమండలం ఉన్నన్ని రోజులు కూడా వారి యొక్క కళలు, వారు రాసినటువంటి త్యాగం మాత్రం ఈ రాష్ట్రం కావచ్చు, ఈ ప్రపంచ పటంలో చెరగని ముద్రగా మిగిలిపోయేటటువంటి కవులని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇంత గొప్పటి మహనీయులుగా అన్నటువంటి ఈ నేల తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ తల్లిని
బందీ నుంచి విడిపించి ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి కవులు గాయకులు మన నుండి విడిపోవడం మాత్రం చాలా లోటు అని మాత్రం చెప్పొచ్చు. వీరి లోటు మాత్రం పూడ్చలేనిది. ఏది ఏమైనా వారి యొక్క ఆశయాలు, వారి యొక్క కళలు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మన మధ్యనే ఉంది. వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మన యొక్క కర్తవ్యం. వారి ఆశయాలను భవిష్యత్తు తరాలకు వారి పాటల్ని, వారి మాటల్ని, వారి యాసని, తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ఈ భూమి పట్ల వారికి ఉన్నటువంటి ఒక గొప్ప అభిమానాన్ని మనం భవిష్యత్తు తరాలకు మనలాంటి వాళ్ళందరూ అందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఏది ఏమైనా మరొక్కసారి ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని మరొకసారి నేను కూడా కోరుకుంటున్నా. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో ఆ జీవమెవరు పోసెదరో, ఆ జానపదం జీవకణంలో, ఆ జానపదం జీవకణంలో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో. ఇట్లా ఎన్నో గొప్పనైనటువంటి గేయాలు రాసినటువంటి కవి గాయకులను అందరినీ మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, ఆ మహానీయునికి మరొకసారి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.